దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రభు కొరకై ఒక బలమైన తీర్మానం చేసి మన స్థలం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. లెట్ us turn to Paul's epistles to 1 Corinthians chapter 16 verse 14. Let us read all together. 1 కొరింథీ 16:14 మనం అందరం కలిసి గట్టిగా చదువుదాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మరొకసారి అందరం గట్టిగా చదువుదాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చదివిన మాటలు ప్రభు మన మధ్యలో ఆశీర్వదించి మనందరినీ ప్రభు ప్రీతికరమైన జీవితం జీవించడానికి సిద్ధపరచును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన వారికి తెలియజేయుచున్న ఒక ప్రాముఖ్యమైన కట్టడ, ఆజ్ఞ, సలహా ఏంటి అంటే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని పౌలు అంటున్నాడు. లెట్ ఆల్ దట్ యు డూ బీ డన్ ఇన్ లవ్. కాబట్టి మనం చేసే ప్రతి పని, క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనం చేసే ప్రతి పని దేనితో చేయాలంట? ప్రేమతో చేయాలి. కాబట్టి ప్రేమతో కాకుండా మరి దేనితో మనం చేస్తుంటాం? కాబట్టి దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి విధానంలో మానవులు కార్యములను జరిగిస్తూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా ఆయన మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి ప్రభు బిడ్డలముగా మనము ఆయనను పోలిన విధానంలో ప్రతి సంగతిని మనము ప్రేమతో జరిగించవలసిన వారముగా మనం ఉంటున్నాం. అందుకని ఆ ప్రభు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము మనము దయచేసి ఇక్కడ దేవుడు ఒక ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞ ఆయన తెలియజేయుచున్న వాడుగా ఉంటున్నాడు. 29వ వచనం అందరం కలిసి చదువు. 29, 30, 31 3 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 12 verse 29 to 31. లెట్ us read all together. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రభు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు తెలియజేస్తున్నాడు. ఒకటి, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. రెండవది, నీ పొరుగువానిని ప్రేమించాలి. కాబట్టి మనం ప్రతి పని చేయుచున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి మనం చేయాలి. ఇతరులను ప్రేమించి, పొరుగువారిని ప్రేమించి మనము ప్రతి పనిని నెరవేర్చవలసిన వారముగా ఉంటున్నాం. అందుకనే సిలువలో కూడా మనం చూసినట్లయితే నిలువుకర్ర, అడ్డుకర్ర ఉంటుంది. ఈ నిలువుకర్ర దేవుని యెడల మనం చూపవలసిన ప్రేమ, అడ్డుకర్ర ఇతరుల వైపు మనం చూపవలసిన ప్రేమ, ఇతరులతో మనం జీవించే విధానము తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, మనము ఏ పని చేసినా, మనము మాట్లాడినా, మనము చదివినా, లేకపోతే ఎగ్జామ్స్ వెళ్తున్నా, ఉద్యోగం చేసినా, మందిరానికి వస్తున్నా, దేవుని కానుకలిస్తున్నా, లేకపోతే ఇతరులను దర్శిస్తున్నా, మనం ఏ పని చేసినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆల్ థింగ్స్ వాట్ ఎవర్ యు డూ విత్ ద లవ్. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని వెనకల ఏముండాలి? నేను నడిపించేటువంటి శక్తి ఏమై ఉండాలి? వాట్ షుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీ యాక్టివిటీ యు డూ అంటే, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటి అంటే, యు మస్ట్ డూ విత్ లవ్. ప్రేమతో జరిగించాలి. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఇది దేవుని యొక్క ఆశ ఉన్నది. అదే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తెలియజేస్తూ వచ్చినాడు. నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువానిని ప్రేమించాలి. అలాగ మనము, అంతేకాదు దేవుని వాక్యంలో మనకు చెప్పబడిన సత్యం ఏంటి అంటే, వీ మస్ట్ అబాయిడ్ ఇన్ హిస్ లవ్. దేవుని ప్రేమలో మనం ఎల్లప్పుడూ నిలిచిన వారమై మనం ముందుకు సాగవలసిన వారముగా మనం ఉంచి ఉన్నాం. అప్పుడే నిజంగా మన దేవునికి ఎంతో సంతోషము, ఆనందం,
మనం ఫలించడి వారముగా మనం ఉండగలం. మనము దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించే వారముగా మనము ఉండగలము. కాబట్టి మనం ఎప్పుడు ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే, మనం మీద ఉంచబడిన గొప్ప బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ప్రతి దినం మనం చెక్ చేసుకోవాలి. ప్రతి పని విషయంలో మనము వి మస్ట్ ఎగ్జామిన్. మనం ప్రతి పనిని, మనం చేస్తున్న ప్రతి పనిని మనం పరీక్షించుకోవాలి. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను? నేను మందిరానికి ఎందుకు వెళ్తున్నాను? నేను వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నాను? నేను పాటలు ఎందుకు పాడుతూ ఉంటున్నాను? లేకపోతే ఇతరులను ఎందుకు దర్శిస్తున్నాను? మందిరంలో డబ్బులు ఎందుకు వేస్తున్నాను? లేకపోతే నా ఉద్యోగం ఎందుకు చేస్తూ ఉంటున్నాను? కాబట్టి ఇవన్నీ పరీక్షించుకొని ఏం చేయాలంటే, వాటి వెనకల నిజంగా ప్రేమ ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రేమైన సోదరి సోడా, ప్రేమతో మనం చేసినప్పుడే నిజంగా మనకెంతో గొప్ప ఆశీర్వాదం, ఎంతో గొప్ప బహుమానం అనేది మనకు దొరికేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు రేపు ఉదయం నిన్ను ఆయన ఎదుట నిలబడినప్పుడు నీకు ఒక బహుమానం ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతుంటున్నాడు. ఆ బహుమానాన్ని ఎలాగ ఆయన కొలుస్తాడు? ఆ బహుమానాన్ని ఎలాగ ఆయన నిర్ణయిస్తాడు? ఆయన అంటే నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రేమను ఆయన తన యొక్క అకౌంట్లోకి తీసుకునేవాడుగా ఉంటున్నాడు. నీ ప్రేమ ఎలాగునింది? నువ్వు చేసే ప్రతి పని ప్రేమతో చేసావా లేదా అనేది ఆయన పరీక్షించి నీ బహుమానం నిర్ణయించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం చేసే పనిలో ప్రేమ లేకపోతే మనం ఎంతో బాధపడవలసిన వారముగా, నష్టపోయే వారముగా మనం ఉంటాం. అదే పౌలు కూడా ఇలాగ అంటున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఇలాగ తెలియజేస్తూ వచ్చినాడు. 1వ వచనం నుంచి మనం చదువుదాం, 3వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుదాం. Paul's epistles to 1 Corinthians chapter 13 from verse 1 to 3. Let us read all together. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఈ మాటల్లో మనం గ్రహించగలం హౌ మచ్ ఇట్ ఈస్ యూజ్లెస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ వితౌట్ లవ్. ప్రేమ లేకుండా దేవుని కొరకై మనం చేసే పనులు అంటే అవి ఎంత వ్యర్థమైపోతాయో చూడండి. మన సమయం పోతుంది, ఎనర్జీ పోతుంది, శక్తి పోతుంది, ధనం పోతుంది, కానీ బహుమానం మాత్రం మనకు రానే రాదు. కాబట్టి ఎంతో ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ అండ్ సారోఫుల్ థింగ్. మనము ఆ దినమున ఎంతో నిరుత్సాహపడవలసి వచ్చింది. ప్రభువా, నీ కొరకై నేను మందిరానికి రాలేదా? ధనం ఇచ్చాను కదా, ఎన్నో పనులు చేశాను, కానీ అయినా కానీ నాకేంటి బహుమానం దొరకలేదంటే దేవుడు అంటాడు, యూ డిడ్ నాట్ లవ్ మీ అండ్ యూ డిడ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ కొరకు నువ్వు చేసుకున్నావు, నువ్వు ప్రేమతో ఏది చేయలేదు అని ఆ ప్రభు ఆ దినము ఆయన అంటే మనకెంతో అది దుఃఖకరం. అందుకని ఈ దినమే మనం పరిశీలించుకోవాలి. దేవుడు వచ్చే ఆజ్ఞ ఏంటి అంటే, వీ మస్ట్ డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. ప్రేమతో మనము సమస్తమును చేయవలసిన వారముగా మనము ఉంచున్నాం. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనల్ని చేసిన ప్రతి పని, నీ ఎడల నా ఎడల జరిగించిన ప్రతి పని వెనకల దేవుని ప్రేమ ఎంతో అధికమైనదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఉదాహరణ కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, లెట్ us turn to 1 John chapter 4. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టే ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడంట. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఆయన ఈ లోకానికి రావడం విషయంలో కూడా, నీ నా కొరకై మానవుడిగా ఈ లోకంలో జన్మించే విషయంలో కూడా వెనక ఏముందంటే, నీ నా ఎడల గొప్ప ప్రేమను ఆయన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు ఇలాగ రాస్తూ వచ్చినాడు. చూడండి,
Let us turn to Paul's epistles to Ephesians chapter 5 verse 1 and 2. Let us read all together. మనందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 5:1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. ప్రభు ఎందుకు తను తాను అర్పణముగా బలిగా దేవునికి అప్పగించుకున్నాడంట? మొట్టమొదటి కారణం చెప్తూ, క్రీస్తు మిమ్మను ప్రేమించి. కాబట్టి దేవుడు చేసిన ప్రతి పని వెనకల నీ నా ఎడల ఆయన కలిగిన గొప్ప ప్రేమ వెల్లడి చేయబడుచు ఉంటున్నది. రోమా 5వ అధ్యాయంలో కూడా ఇలాగ రాయబడింది. చూడండి, లెట్ us turn to Romans chapter 5 verse 8. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభు యేసు క్రీస్తు వారు చనిపోయాడు. శిలువలో ఎంతో భయంకరమైన, ఎంతో అవమానకరమైన, ఎంతో వేదనతో నింపబడిన, శ్రమతో కూడిన మరణాన్ని, క్రూరమైన మరణాన్ని మరణించినాడు. ఎందుకు ప్రభు ఇంతగా మరణించినావని నువ్వు అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? క్రీస్తు మనలను, మన ఎడల తన ప్రేమను వెల్లడించి, అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించున్నాడు గనక అంతగా ఆయన శ్రమ నొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మీరు ఇంకా ప్రతి ఒక్కటి ఆలోచించండి. మనం ఏర్పరచబడడం వెనక ఆ ప్రభు ప్రేమ ఉంది. మనల్ని విడిచిపెట్టలేదు ఆ ప్రభు. ఎందుకని? ఆయన ఎడబాయని ప్రేమతో, మార్పు చెందని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనల్ని క్షమించినాడు, రక్షించినాడు. కారణం ఏంటి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. కాబట్టి ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ అ లవ్ టువర్డ్స్ యూ అండ్ మీ. మన వెడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని ఆయన కార్యములన్నీ చేర్చున్నాడు. అందుకని ఇప్పుడు ప్రభు విశ్వాసులకు కూడా తెలియజేసే సత్యం ఏంటి అంటే, మనము కూడా దేవుని పోలి నడుచుకోవాలి అంటే ఏంటో తెలుసా? మనం చేయు కార్యములన్నీ ప్రేమతో మనం చేయవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ దీస్ డేస్. అప్పుడే మనకు గొప్ప బహుమానం దొరుకుతుంది. మనం ఎంతో ఇతరులకు ఒక మాదిరిని మనం ఉంచగలం. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని అన్ని వేళలా మనం జీవించగలం. తద్వారా నిజంగా ఆ దినం ఆయన ఎదురు నిలబడినప్పుడు మనం ఎంతగానో గొప్ప బహుమానం పొంది సంతోషించే వారముగా ఉండగలము. కాబట్టి మరి ఎందుకని మనం ప్రేమతో నేను చేయట్లేదా అని మీరు చాలామంది ప్రశ్న రావచ్చు. కానీ ప్రియమైన సోదరి, ఈ దినాల్లో మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో ఏం జరుగుతుంది? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. లెట్ us turn to Matthew's Gospel chapter 24 verse 12. మత్తయి సువార్త 24:12. ఈ అంత్య దినములలో ప్రభు ప్రత్యక్షము కాకముందు జరగబోయే ఒక ప్రాముఖ్యమైన సూచన ఏంటి అంటే ఆయన ఇలాగంటున్నాడు. Matthew's Gospel 24 verse 12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి ప్రేమైన సోదరి, ఈ సమయంలో మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటి అంటే, మన యొక్క ప్రేమ చల్లారిపోయే దినాలలో మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ అంత్య దినాలలో మనం పొందబోతున్న ఒక గొప్ప ప్రమాదం ఏంటి అంటే, అవర్ లవ్ ఈజ్ బికమింగ్ అట్ ఎ వ్యాక్స్ కోల్డ్. మన యొక్క ఇట్ విల్ గ్రో కోల్డ్. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి ప్రేమ ఈ సమయంలో అందుకనే దేవుని వాక్యం తిరిగి తిరిగి మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, ఒక ఉదాహరణ కూడా ప్రభు మన ఎదుట ఉంచుతూ వచ్చినాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనందరికీ ప్రభువు తెలియజేసిన ఒక సత్యం ఏంటో చూడండి. ఇక్కడ కూడా ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 2 2వ వచనం నుంచి verse 2. ప్రకటన 2:2 నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సమీపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఎఫెసీ సంఘము కూడా
ఎంతో ప్రేమతో వారు ఆరంభించినారు, ప్రేమతో పాటుపడుతూ వచ్చినారు, ప్రేమతో ప్రభు కొరకై కార్యములు జరిగిస్తూ వచ్చినారు. కానీ దే లెఫ్ట్ ద ఫస్ట్ లవ్ ఇన్ ద మిడిల్ ఆన్ ద ప్రాసెస్. వారు మొదటి ప్రేమను విడిచిపెట్టేసినారంట. ఇప్పుడు ప్రభువు పరీక్షించినప్పుడు కార్యములు జరుగుతూ ఉన్నాయి, అన్ని రకరకాల పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది, మందిరాలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏం లేదంట, ప్రేమ లేదు. అది ప్రభువు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మనం అనేక సార్లు మోసపోయే ఆస్కారం ఉంది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటూ ఉంటాం, కానీ లోపల మనం చూసినట్లయితే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నాట్ విత్ లవ్. ప్రభు ప్రేమను బట్టి, ప్రభువును ప్రేమించడం బట్టి, ఇతరులను ప్రేమించడం బట్టి మనం జరిగించడం లేదు. అది మనలో లోపించినదిగా ఉంటున్నది. అందుకనే దినాల్లో సంఘములలో సమాధానము, ఐక్యత, ఆ యొక్క యూనిటీ, ఆ బంధము బలమైన విధానంలో లేదు. అందుకని సంఘాలు ఏదో పేక మెడల్లాగా పేపర్లతో కట్టినట్టు కూలిపోతూ ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నప్పటికీ. కారణం ఏంటో తెలుసా? దే ఆర్ బిల్డింగ్ నాట్ విత్ లవ్. ప్రేమతో కట్టబడడం లేదు, వారి మధ్యలో ప్రేమ లేదు, సమాధానం, ఐక్యత లేదు. అందుకనే ఎంతో అవి అపాయకరమైనవిగా ఉంటున్నాయి. ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారముగా మనం ఉంటున్నాం. మనం అపాయకర దినంలో ఉన్నాం, మన ప్రేమ చల్లారిపోయే దినాల్లో ఉన్నాం. కాబట్టి మనము 3 సంగతులు మనము ప్రేమ విషయంలో ఎల్లప్పుడూ చేయవలసిన వారముగా మనము ఉంటున్నాం. మొట్టమొదటిగా ఏంటో తెలుసా? వీ నీడ్ టు బీ రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో వేరుపారుతూ మనం ముందుకు సాగాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18 వరకు కలిసి ఉన్నాయి. మనందరం కలిసి చదువుదాం. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా పౌలు ఇక్కడ అంటున్నాడు, వీ మస్ట్ బి రూటెడ్ ఇన్ ద లవ్. క్రీస్తు ప్రేమలో వేరుపారాలంటాం. అంటే ప్రేమ లోతులలోనికి మనం వెళ్ళాలని పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత వెడల్పైనదో, ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత పొడుగైనదో, ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో మనము తెలుసుకోవాలని పౌలు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు తెలియజేసే సత్యం ఏంటి అంటే, వేరు పారడం అంటే ఆ ప్రభు యొక్క ప్రేమను అధికముగా తెలుసుకొనొచ్చు, అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. అది దాని యొక్క అర్థము. కాబట్టి మనం ప్రతి దినము మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్. దేవుని ప్రేమను అధికంగా తెలుసుకుంటూ ఉండాలి. దేవుని ప్రేమను అధికంగా మనము అనుభవిస్తూ ముందుకు సాగవలసిన వారముగా మనం ఉంటున్నాం. అనేక మారులు మన ప్రేమ చల్లారిపోవడానికి దేవుని ఎడల కారణం ఏంటో తెలుసా? మన యాత్ర జీవితంలో దేవుని ప్రేమను మనం మర్చిపోతూ ఉంటున్నాం. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేక మారులు మనం మర్చిపోతున్నాం. అందుకనే ఆయన గాయపరచడానికి మనం వెనుకంజ వేయడం లేదు. ఆయన కొరకే జీవించడానికి మనము ముందుకు సాగలేకపోతున్నాం. కాబట్టి ఆ ప్రభు ప్రేమను మర్చిపోతున్నాం. కానీ అందుకనే ఆయన్ను మనం అది తిరిగి ప్రేమించలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి అందుకనే ఆరాధన వర్తమానం ఎందుకు? దేవుని ప్రేమ ఏంటో మనకు తెలియజేయడానికి, మరొకసారి గుర్తు చేయడానికి ఆరాధన వర్తమానం మనం వింటూ ఉంటున్నాం. అలాగే మన మధ్యలో బల్ల ఉంటుంది. ఈ బల్ల ఏం తెలియజేస్తుంది? ప్రభు యొక్క మరణాన్ని మనకు తెలియజేస్తుంది. దాని అర్థం ఏంటి? ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు ప్రతి వారము తెలియజేయడానికే ఇక్కడ ఈ సంగతులన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అందుకని ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీని చేయడని చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ ప్రభు ప్రేమ మనడు ఎంత విస్తారమైనదో, ఎంత గొప్ప ప్రేమనో, ఎంత మార్పు చెందని ప్రేమనో, ఎంత శాశ్వతమైన ప్రేమనో, ఎంత త్యాగపూరితమైన ప్రేమనో మనము గ్రహించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం ఎప్పుడే కానీ మరిచిపోయినటువంటి సంగతి ఏంటో తెలుసా?
దేవుని ప్రేమను మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి దినం ప్రతి క్షణం వీ మస్ట్ మెడిటేట్. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించినాడు, దేవుడు నా యెడల ఎంత కృప చూపుతూ వస్తున్నాడు, దేవుడు నా యెడల ఎంతగా తన కార్యములు జరిగిస్తున్నాడు అని మనం తలపోసుకుంటూనే ఉండాలి. తద్వారా నిజంగా మనము ప్రభువును ప్రేమించే వారముగా ఉండగలము. అంతేకాకుండా ప్రభు కొరకే ప్రతి పనిని ప్రేమతో మనము చేయగలం. కాబట్టి ఎంతగానో ప్రభు ప్రేమను ధ్యానిస్తావో, తెలుసుకుంటావో, అంతగా నువ్వేం చేయగలవు అంటే తన ప్రేమకు దాసోహం అయిపోగలవు, ప్రభు ప్రేమకు దాసోహం అయిపోగలం. కాబట్టి చాలామంది ఎందుకు ప్రభు ప్రేమ చేత పట్టబడలేకపోతున్నారు? పౌలు అన్నాడు 2 కొరింథీ 5:14 ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయినెత్ మీ. ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అన్నాడు. కారణం ఏంటి? హీ వాజ్ హోల్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ చేత పట్టబడ్డాడు ఇంకా ఆయన. అందుకనే ఆ ప్రభు కొరకు తప్ప నేను దేని కొరకు జీవించలేను అంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ సమయంలో గ్రహించవలసిన సత్యం ఏంటి? ఎందుకని అలాగ మనం జీవించలేకపోతున్నామంటే, ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే, వీఆర్ ల్యాక్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ విషయంలో ఇంకా సంపూర్ణమైన గ్రహింపు లేని వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి నీ గ్రహింపు కావాలంటే ఒకటే, ఆ ప్రభు ప్రేమను ధ్యానించు. నేనెంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించు. దేవుని వాక్య ప్రకారము ఆయన ఎంతగా కనికరించినాడో ధ్యానించు. నేను విడవాక ఎంతగా ఎడబాయక నేను ఏర్పరచుకుంటూ వచ్చినాడో, వెదకి వెంటాడి రక్షిస్తూ వచ్చినాడో, జగత్తు పునాది వేయ క్రీస్తులో నేను ఎలాగ ఏర్పరచుకున్నాడో, ఇవన్నీ నెమరు వేసుకుంటుండో ఆలోచించు. తద్వారా నిజంగా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో నీకు ఇంకా అధికముగా తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గ్రహింపులోనికి రాగలుగుతూ ఉండగలవు. కాబట్టి పౌలు అలా చేయించి వచ్చినాడు కనుక, అందుకని దేవుని ప్రేమను గురించిన అనేక విధాలైన అనేక కోణాల్లో ఆయన ప్రేమను వివరించగలుగుతూ వచ్చినాడు. ఈ అండర్స్టూడ్, దట్స్ వై హీ డిస్క్రైబ్ ఇన్ సో మెనీ యాంగిల్స్. ఆయన అనేక విధాలుగా దాని ప్రేమను వివరించగలుగుతూ వచ్చినాడు. కాబట్టి మనము కూడా ఈ విషయంలో ఎప్పుడే కానీ నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ప్రేమను మనము ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండవలసిన వారము. ప్రతి క్షణం ప్రతి దినం ఒకసారి దేవుని ప్రేమను ఆలోచించండి, నెమరు వేయండి. ఎంత గొప్ప ప్రేమ మన ఎడల ఆయన చూపుతున్నాడు. నిజంగా ఆ ప్రేమను ధ్యానించినప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. ఆ కృతజ్ఞతను బట్టి నువ్వు ప్రభు కొరకై నేను జీవించాలి అని ఆశ కలుగుతుంది. ఆ ప్రేమ చేతను పట్టబడేవాడవుగాను ఉండగలవు. తద్వారా ప్రభువును ప్రేమించుచు సమస్తమును ఆయన కొరకై చేయగలిగిన వాడవుగా ఉండగలం. రెండవదిగా మనం చూసినట్లయితే వీ నీడ్ టు బీ రిమైన్ ఇన్ దట్ లవ్. క్రీస్తు ప్రేమలో మనం నిలిచిన వారముగా మనం ఉండాలి. నాట్ ఓన్లీ వీ మస్ట్ రూటెడ్ ఇన్ ద లవ్, వీ మస్ట్ బి రిమైన్ ఇన్ దట్ లవ్. ఆ ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమన సహోదరి సోదరుడా, నిలిచి ఉండలేకపోతే మనం ఎంతో నష్టపోయే వారముగా మనం ఉంటాం. అందుకని ఏ విధంగా మనం నిలిచి ఉండగలం ఆ ప్రభు ప్రేమలో అంటే మనం చూస్తూ వచ్చినట్లయితే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేసి ముందుకు సాగుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1 John chapter 2 verse 15 to 17. Let us read all together. మొదటి యోహాను పత్రిక 2:15 నుంచి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరమును నిలచును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోకమును మనం ప్రేమించినట్లయితే మనలో ఏముండదంట? దేవుని ప్రేమ ఉండదంట. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇఫ్ యు వాంట్ టు రిమైన్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమలో నువ్వు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే యు మస్ట్ హేట్ ద వరల్డ్. లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు, లోకాన్ని ద్వేషించాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులను ద్వేషించమని కాదు. లోకం యొక్క పోకడను, లోకం యొక్క వైఖరిని, ద ప్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వీ మస్ట్ హేట్. వీ షుడ్ నాట్ డిజైర్ దెమ్. వాటిని మనం ఆశించకూడదు. వాటిని ఎంతగా నువ్వు పక్కన పెడతావు నీ మనసులో, నువ్వు అంతగా ప్రభువును ప్రేమించేవాడుగా ఉండగలవు. నువ్వెంతగా వాటి కొరకై ప్రాకులాడతావో అంతగా ప్రభు ప్రేమలో నుంచి దూరం అయిపోయేవాడుగా ఉంటావు. కాబట్టి క్రీస్తు ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలంటే మనకి ఇవ్వబడిన ఒకటే మార్గం ఏంటో తెలుసా? వీ మస్ట్ హేట్ ద వరల్డ్ అండ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్న వాటిని, లోకంలో సంగతులను, వైఖరిని, లోకంలో ఉన్నటువంటి ఆశను మనం ప్రేమించే వారముగా మనం ఉండకూడదు.
చాలా మారులు క్రైస్తవులు ఎలాగుంటారంటే దే వాంట్ లవ్ బోత్, దాన్ని రెండింటిని ప్రేమించాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ప్రభు అన్నాడు, నువ్వు ధనం సిరిని దేవుని నువ్వు ప్రేమించలేవు. వి కెనాట్ సెయిల్ ఆన్ 2 boats, 2 పడవల మీద మనము ప్రయాణం చేయలేం, మధ్యలో మునిగిపోయేదాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, లీవ్ వన్ అండ్ క్లీవ్ టు అనదర్ థింగ్. కాబట్టి ఒకటి వదిలిపెట్టాలి, ఒకటి నువ్వు హత్తుకొనాలి. అదే దేవుని యొక్క వాక్యం తెలియజేసే సత్యము. నువ్వు లోకాన్ని హత్తుకుంటే ప్రభువును హత్తుకొనలేవు, లోకమును వదిలిపెట్టుకుంటే ప్రభువును హత్తుకొని జీవించగలవు. కాబట్టి రెండవదిగా నీ క్రీస్తు ప్రేమలోను నిలిచి ఉండాలంటే లోకములో ఉన్న వాటిని నువ్వు ఇష్టపడకూడదు, వాటిని ద్వేషించాలి, వాటిని అసహించుకోవాలి, పాపమును అసహించుకోవాలి. నిజంగా అప్పుడే ప్రభు ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండగలము. కాబట్టి మన యాత్రా జీవితంలో ఒకసారి పరిశీలించుకుందాం. ఎలాగున్నా మనం ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉన్నామా, లేకపోతే లోకం వైపు పరిగెత్తుకొనొచ్చు. ప్రభు ప్రేమించే విషయంలో మనము చల్లారిపోయిన వారముగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి మనం ఒక్కసారి పరిశీలించుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. తర్వాత మూడవదిగా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం చూసినట్లయితే మనము ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. అంత్య దినాల్లో మనము ఉన్నటువంటి అపాయం ఏంటి అంటే మన ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చల్లారిపోతున్న ప్రేమను మనం ఏం చేయాలంటే ఎవ్రీడే వీ నీడ్ టు రివైవ్ దట్ లైఫ్ టువర్డ్స్ ద లార్డ్. మన ప్రభు పక్షంగా మనకు కలిగిన ప్రేమను మనం ఉజ్జీవం చేసుకొనొచ్చు, మనం ముందుకు సాగాలి. ఇది మన మీద ఉంచబడిన బాధ్యత. ఈ ప్రేమ విషయంలో మనల్ని మనము ఉజ్జీవముగా చేసుకోకపోతే మనం పూర్తిగా చల్లారిపోయే అవకాశము ఎంతైనా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి ఈ విషయంలో మనము ప్రయాసపడవలసిన వారముగా ఉంటున్నాం. అప్పుడే మనము సమస్తమును ప్రేమతో జరిగించేది వారముగా ఉండగలము. చూడండి, పాత దినాల్లో మీరు చాలామంది చూస్తుంటారు, లాంతర్లు అనేటివి ఉండేటివి. లాంతర్లు అంటే ఆ దినాల్లో కరెంటు లేదు కాబట్టి లాంతర్లు వెలిగించి గృహాల్లో పెట్టేవారు. సాయంత్రం అయితేనే అమ్మమ్మలు లేకపోతే తాతలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే లాంతర్లు తీసుకొని శుభ్రంగా గ్లాస్ అంతా తుడిచి ఆ యొక్క ఒత్తిని కట్ చేసి దానిలో నూనె పోసి రెడీగా ఉంచుతారు. కాబట్టి ఎందుకని అలా చేస్తూ ఉంటారు, ప్రతిదినం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎందుకంటే మంచి వెలుగు ఇవ్వాలని, మంచి కాంతిని అవి ఇవ్వాలని. ఎందుకంటే అది కాల్చబడడం వలన జరుగుతున్నటువంటి అంటే నష్టం ఏంటి అంటే ఆ గ్లాస్ చుట్టూ ఏమవుతుందంట, ఈ పొగ వచ్చేస్తుంది, నల్లగా పొగ ఉంటుంది. అందుకని లైట్ బయటికి రాదు. అంతేకాదు ఈ యొక్క ఒత్తి కాల్చబడడం వల్ల అది బూడిదగా తయారు చేయబడుతుంది. ఆ బూడిద నువ్వు తీయకపోతే ఆ యొక్క ఒత్తి సరిగా వెలగలేదు. కాబట్టి ఈ ట్రిమ్మింగ్ వర్క్, ఈ యొక్క క్లీనింగ్ వర్క్ అనేది ఎప్పుడు చేయొచ్చు ఉండాలి. అదేవిధంగా ప్రేమ సోదరి, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రేమ విషయంలో మనం ఎవ్రీడే వీ నీడ్ టు రివైవ్ దట్ లవ్. ఆ ప్రేమను మనం ఏం చేసుకుంటాలి, ఉజ్జీవింప చేసుకుంటూ తిరిగి ప్రభువును ప్రేమించే విషయంలో సరి చేసుకొనొచ్చు మనం ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. అప్పుడే మన యాత్ర జీవితంలో సమస్తమును ప్రేమతో మనము జరిగించడి వారముగా మనము ఉండగలము. ఈ మధ్యాహ్న కాల సమయమున ఐ వాంట్ టు టెల్ 5 ఇంపార్టెంట్ థింగ్ వాట్ మేకింగ్ అవర్ లవ్ వ్యాక్స్ కోల్డ్. మన యొక్క ప్రేమ చల్లారిపోవడానికి ఒక 5 ప్రాముఖ్యమైన కారణాలు మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ఈ కారణాల విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండి సరి చేసుకుందాం. తద్వారా మన ప్రేమను ఎల్లప్పుడూ రివైవ్ చేసుకొని ముందుకు సాగుదాం. Let us turn to 1 Timothy chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు 5వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుదాం. 2 తిమోతి 3:1-5. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయందురు, ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. కాబట్టి అంత్య దినాలలో మనుషులలో పెరిగేటువంటి ఒక గొప్ప లక్షణం కాదు, పెరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైన చెడు లక్షణం ఏంటో తెలుసా?
మనుషులు స్వార్థ ప్రియులు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇది మనము ఆలోచించాల్సిన విషయం. అందుకని ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఫర్ పీపుల్ విల్ బీ లవర్స్ ఆఫ్ సెల్ఫ్. కాబట్టి స్వార్థ ప్రియులు అంటే ఏంటి? లవర్స్ ఆఫ్ సెల్ఫ్. కాబట్టి మనము ఈ అంత్య దినాల్లో ఈ లోకంలో భయంకరంగా పెచ్చరిల్లిపోతున్న భయంకరమైన రోగం ఏంటి అంటే కరోనా కాదు, లేకపోతే టీబీ కాదు, క్యాన్సర్లు కాదు. వాటికంటే భయంకరమైన రోగం ఏంటంటే స్వార్థము. ఈ యొక్క స్వార్థం అనేది ఎంతో భయంకరంగా పెచ్చరిల్లిపోతుంది. ఈ స్వార్థాన్ని బట్టి మిగిలిన లక్షణాలన్నీ మనుషుల్లో బయటపడుతున్నాయి. ఎందుకు ధనాపేక్షలు, ఎందుకు బింకములాడువారు, ఎందుకు అహంకారులు, ఎందుకు కృతజ్ఞత లేని వారు, ఎందుకు తల్లిదండ్రులు ప్రేమించలేరు, ఎందుకు క్రూరులు, ఎందుకు సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవం ఎందుకు కోరుకుంటున్నారంటే స్వార్థపరులు. మనుషులు స్వార్థం అధికమైపోతుంది. అందును బట్టి మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్న వారుగా ఉంటున్నారు. కాబట్టి నీ నా జీవితంలో కూడా మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి తెలుసా? దేవుని ఎడల మన ప్రేమ ఎందుకు చల్లారిపోతుందంటే మనలో కూడా ఈ స్వార్థం అనేది పని చేయొచ్చు ఉన్నది, అధికమవచ్చు ఉంటున్నది. అందుకని మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రేమైన సోదరి సోడ, స్వార్థం అనేది అది ఏమాత్రము పనికిరాదు, అదెంతో అపాయకరమైనది, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టదాయకమైనది. అందుకని ఇది వరకు ఒకసారి చెప్పాను, ఒక గొప్ప భక్తుడు ఇలాగన్నాడు, ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ సిన్ ఈజ్ సెల్ఫిష్నెస్ అంట. కాబట్టి ప్రతి పాపానికి మూల కారణం ఏంటి? స్వార్థము. మీరు బాగా ఆలోచించండి, ఆదాము హవ్వలు ఎందుకు తప్పు చేశారు? వారిలో స్వార్థం ప్రవేశించింది. మేము కూడా దేవుని వల్లే కావాలి, దేవునితో సమానం కావాలి, దేవుని కంటే మేము గొప్పగా ఉండాలి, దేవునికైనా అన్నీ మాకు లేదా అనే స్వార్థం వారిలో ప్రవేశించింది కనుక వారు పాపం చేయొచ్చు వచ్చినారు. కయీను ఎందుకు పాపం చేశాడు? నాకే కావాలి, తమ్మునికి లేదు. కాబట్టి స్వార్థం ప్రవేశించింది. ఈ విధంగా ఇఫ్ యూ ఎగ్జామిన్ ఎవ్రీ సిన్, ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సిన్, ద ఫైనల్ ద థింగ్ దట్ ద కాజ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్. స్వార్థం అనేది బయటపడేదిగా ఉంటుంది. కాబట్టి అందుకనే స్వార్థం ఎంతో భయంకరమైనది. ఇంకొక గొప్ప భక్తుడు ఇలాగంటూ వచ్చినాడు, స్వార్థము విడగొట్టలేని సంబంధం అంటూ భూమి మీద ఏది లేదంట. అంటే దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ దట్ కెనాట్ బి బ్రోకెన్ బై సెల్ఫిష్నెస్. అంటే స్వార్థం ఎటువంటి సంబంధమైనది తెంచివేసేదిగా ఉంటుంది. ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు, సడన్గా ఇద్దరు విడిపోతున్నారు. కారణం ఏంటి? స్వార్థం. ఒక మంచి ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, విడిపోతున్నారు. కారణం ఏంటి? స్వార్థం. కాబట్టి సంఘాలు విడిపోతున్నాయి, కారణం స్వార్థం. భార్యాభర్తలు విడిపోతున్నారు, కారణం స్వార్థం. కాబట్టి స్వార్థం అనేది విడగొట్టలేని బంధం అంటూ ఏది కూడా లేదు. అందుకనే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. దేవుని బిడ్డలముగా ఈ స్వార్థాన్ని మనం దినదినము దాన్ని అణచివేసుకొనొచ్చు. మనం ప్రభు కొరకై ముందుకు సాగాలి. ప్రభువులు ఎక్కడే కానీ స్వార్థం లేదు. ఆయన ఎంతో త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమించినాడు. కాబట్టి అలాగా మనం కూడా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. కానీ ఈ దినాల్లో మనం చూస్తే స్వార్థం అధికపోవడం వలన ఎంతో నష్టాన్ని మనము చూస్తూ ఉంటున్నాం మన చుట్టూ కళ్ళతోటి. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడుదాం. నీ ప్రేమ చల్లారిపోవడానికి కారణం నీ స్వార్థం. కాబట్టి ఈ యొక్క ఎఫెసీ సంఘంలో కూడా అదే మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం ఎలా జీవిస్తూ ఉంటున్నాం? మనలో స్వార్థం ఉందా, లేకపోతే నిజంగా దేవుని ఎడల ప్రేమ ఉందా అనేది జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. లేకపోతే మనం ప్రేమ విషయంలో చల్లారిపోతాం. చాలాసార్లు ఇలాగనే విశ్వాసుల జీవితంలో ముందుకు సాగడం వలన ఎంతగానో వారు ఆత్మీయంగా నష్టపోవడమే కాదు, సంఘానికి ఇతరులకు ఎంతో నష్టాన్ని కూడా కలగజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడదాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్య ప్రకారము మనకు తెలియజేయబడిన మరొక సత్యము ఇప్పుడే మనం ధ్యానిస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘములో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ క్రియలన్నీ ఉంటున్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, రకరకాలైన కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టి వేసినావు. ఎందుకని మరి కార్యాలు జరుగుతున్నాయి? రెండో కారణం ఏంటో తెలుసా? మనము ప్రేమలో చల్లారిపోవడానికి వీఆర్ స్టార్టెడ్ విత్ గ్రేట్ లవ్. ప్రభు ఎడల మనం ఎంతో గొప్ప ప్రేమతో ఆరంభించినాం. కానీ వీఆర్ కంటిన్యూ ఇన్ దోస్ థింగ్స్ లైక్ రిచువల్స్. వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం అంటే ఆచారరీతిగా జరిగిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆచారరీతిగా జరిగించడానికి మనం అలవాటు పడ్డాం. కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు.
సమస్తమును జరిగిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం, లేకపోతే మందిరాలకు వెళ్తున్నాం, లేకపోతే ఇతరుల మందిరానికి ఇస్తున్నాం డబ్బులు. ఇవన్నీ ఎలాగిస్తున్నాం అంటే లైక్ ఎ రిచువల్, ఒక మెకానికల్గా, ఒక ఏమంటారంటే అలవాటుగా, ఆచారముగా జరిగిస్తూ ఉంటున్నాం. నిజంగా ఎంతమంది మన హృదయం మీద చేయబెట్టుకొని చెప్పగలం, నా ప్రభువుని నేను ప్రేమించిన బట్టి ఈ దినం మందిరానికి వచ్చాను, లేకపోతే పోవాలి కాబట్టి వచ్చినామని ఎంతమంది చెప్తారు. నిజంగా ఈ విషయంలో చూసుకుంటే కొద్దిమంది కూడా బయటపడరు. నిజంగా ప్రభు సంఘమును ప్రేమించి, ఆయనను ప్రేమించి ఆశతో పరిగెత్తుకొని వచ్చిన వారు కొద్దిమందే ఈ దినాల్లో కనబడుతున్నారు. మిగతా వాళ్ళంతా పోవాలి కాబట్టి అటెండ్ కావాలి, లేకపోతే పోకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ఏదైనా అపాయం జరుగుతుందేమో, అనారోగ్యం కలుగుతుందేమో, ఇలాంటి భయాలతో అన్నీ మనం వస్తున్నాం. కానీ నిజంగా దేవుని సంఘమును, దేవుణ్ణి ప్రేమించి మనము ముందుకు సాగలేకపోతున్నాం. అంటే మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాట్ ఎవర్ వి స్టార్ట్ విత్ గ్రేట్ లవ్ వీఆర్ కంటిన్యూ ఇన్ ద లైక్ రిచువల్. మనం ఏదో గొప్ప కార్యములన్నింటినీ మనం ఆరంభిస్తున్నాం, కానీ ఆచారాలుగా కొనసాగుతూ ఉంటున్నాయి. అందుకని ఒక గొప్ప భక్తుడు అన్నాడు, ఎవరైనా ఒక వ్యక్తి వాట్ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ గ్రేట్ రివైవల్ దే బికేమ్ రిచువల్స్ అంట. కాబట్టి ఎంతో ఉజ్జీవముతో ఆరంభించారు, కానీ ఇప్పుడు అవన్నీ ఎలాగున్నాయండి, ఆచారాలుగా మారిపోతున్నాయి. మీరు సంఘాలన్నీ గమనించండి, ఏ డినామినేషన్ గమనించండి, దే స్టార్టెడ్ విత్ గ్రేట్ రివైవల్, బట్ ఈ దినాలు ఎలా కలుగుతున్నాయి, లైక్ రిచువల్స్, ఒక ఆచారాలుగా కొనసాగుతుంటున్నాయి. మన సంఘం ఏమాత్రము దీని విషయంలో ఏమీ తీసిపోయినది కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో ఉజ్జీవంతో ఆరంభించినారు, ఎంతో గొప్ప కార్యాలు, ప్రార్థన, వాక్యము, ప్రభు కొరకై ప్రాకులాట పరిగెత్తుకుంటూ వచ్చేవారు. కానీ ఈ దినాలు ఎలాగున్నాయి అంటే ఏదో జరగాలి కాబట్టి జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, వీఆర్ ట్రైన్ టు డూ లైక్ రిచువల్స్. అందుకనే ప్రేమలో చల్లారిపోతున్నాం. మనం ఏదో ఆచారాలుగా జరిగించడానికి మనము పూనుకుంటున్నాం, కాబట్టి ప్రేమలో చల్లారిపోతున్నాం. కాబట్టి మరలా ఒకసారి పరీక్షించుకుందాం, am I doing with love towards God or am I doing like a ritual? నేను ప్రభు పక్షంగా ప్రేమ కలిగి చేస్తున్నానా, లేకపోతే నేను ఆచారరీతిగా నెరవేరుస్తున్నానా? కాబట్టి ఆచారరీతిగా చేసి తృప్తి పడడం ఎంతో మోసకరం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఫాల్స్ సాటిస్ఫాక్షన్, లేకపోతే డిసెప్టివ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పవచ్చు. చాలామంది బయట సంఘాలలో వారు మేమేదో చేస్తూ ఉన్నాం, మనం ఏదో పాట పాడుతున్నాం, లేకపోతే చర్చలకు వెళ్తున్నాం, ప్రభు కొరకై ఇది అది ఇస్తున్నాం, కాబట్టి తప్పకుండా ఒక దినం పరలోకంలో ఉంటామనే మోసంలో వారు ఉంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫాల్స్ సాటిస్ఫాక్షన్, నెవర్ బీన్ దట్. కాబట్టి ప్రభు కొరకై నువ్వు ఏదైనా చేస్తే, ఆయన ప్రేమతో చేసేంత వరకు నువ్వు తృప్తి పడవద్దు. ఆ ప్రభు పక్షంగా ప్రేమ కలిగి చేసినప్పుడే నిజమైన తృప్తి కలిగిన వాడవై జీవించు. లేకపోతే ఏదో చేశానులే అనే తృప్తి పొందితే అది నువ్వు భయంకరమైన మోసపూరితమైనటువంటి సంతృప్తిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మన ప్రేమ చల్లారిపోవడానికి రెండో కారణం ఏంటి అంటే, మనము ఆచారరీతిగా నెరవేర్చడానికి మనం నేర్చుకుంటున్న వారముగా ఉంటున్నాం. మూడవదిగా మనం చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 1, లెట్ us read verse 9. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా మీరు అంగీకరించిన స్వార్థ మరొకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నాను? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును. కాబట్టి మూడవదిగా మనం ప్రేమలో చల్లారిపోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వీఆర్ లివింగ్ టు ప్లీజ్ ద పీపుల్. మనుషులను సంతోషపెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటున్నాం, అందుకనే ప్రేమలో చల్లారిపోతూ ఉంటున్నారు. మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ సంతోషపరచాలనే ఆశ మనలో ఉంటే నిజంగా ప్రభు కొరకే ఆయన ప్రేమించి మనం చేసేవారముగా మనం ఉండగలం. కానీ చాలాసార్లు ఇప్పుడు ఎట్లయిపోయిందని మన మైండ్లన్నీ ఎట్లయిపోయినాయి అంటే, వీ జస్ట్ వాంట్ టు ప్లీజ్ ద పీపుల్, వీ వాంట్ టు ప్లీజ్ ద పేరెంట్స్, వీ వాంట్ టు ప్లీజ్ ద పాస్టర్స్, వీ వాంట్ టు ప్లీజ్ ద పీపుల్ అరౌండ్ అస్. కాబట్టి మనం ఏమైపోయిందంటే మనము ప్రేమ లేని వారముగా చేయబడుతుంటున్నాం.
కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇది కూడా ఎంతో మోసకరమైనది. క్రైస్తవుడు ఎప్పుడే కానీ మానవులను సంతోషపరచడానికి కాదు, దేవుని సంతోషపరచడానికి జీవించాలి. ఆయనకు సంతోషమే నీ యొక్క ఆనందముగా ఉండాలి, అంతే తప్ప మనుషుల సంతోషం నీ ఆనందం అయితే నువ్వు టోటల్గా యు విల్ మిస్ ద ట్రాక్ట్. నువ్వు పక్కకు మార్గం వెళ్ళిపోయేవాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి ఏది ప్రభు కొరకే చేయలేవు. అందుకని ఫైనల్గా ప్రభు అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే, ఆయన ఏమంటున్నాడో చూడండి, వెరీ స్ట్రాంగ్ వర్డ్స్, క్రీస్తు దాసులను కాకయే పోవుదును. కాబట్టి మనుషులను సంతోషపెట్టువాడు క్రీస్తు దాసుడు కాదు. ఈజ్ అ స్లేవ్ టు పీపుల్. మనుషులకు దాసుడు తప్ప క్రీస్తుకు దాసుడు కాదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మనం ఏది చేసినా మనం ఎప్పుడు ఒకటి గమనించుకోవాలి, ఇది నేను దేవుని కొరకు చేస్తున్నానా, మనుషుల కొరకు చేస్తున్నానా? కాబట్టి నిజంగా నువ్వు దేవుని కొరకు చేస్తే నిజంగా దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. అంతేగా దాని ద్వారా కలిగే బహుమానం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అందుకనే పౌలు ఎఫెసీలకు కూడా రాస్తూ 6వ అధ్యాయంలో ఆయన ఇలాగంటూ వచ్చినాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసియన్స్ 6:6, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు గదా. కాబట్టి మనము మనుషులకు ప్రీతికరంగా చేస్తే మనం ఎంత శ్రమ పడినా మనము దానికి ప్రతిఫలము పొందలేము. మనుషులకు ఎంత చేసినా ఒక దినము నువ్వు డిస్కరేజ్మెంట్, నిరుత్సాహపడాల్సిందే తప్ప నీకు బహుమానం దొరకదు. ఎందుకంటే మానవులు స్వార్థప్రియులు, నిన్ను వాడుకుంటారు తప్ప తిరిగి నీకు ఏమీ వారు ఇవ్వడానికి ఇష్టపడరు. మనుషులు లాభం లేని ఏది చేయడు, అది మనుషుని యొక్క లక్షణం. కానీ దేవునికి ప్రీతికరంగా చేసినావు అనుకో, ఈ టేక్స్ మైన్యూట్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ టు రివార్డ్ యూ రిచ్లీ. ఆయన ఎంతో సామాన్యమైనవిగా తీసుకొని నీకు ఆయన గొప్ప బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నువ్వేది చేసినా ప్రభు కొరకు చేసిన వాడవుగా ఉండాలి. అప్పుడే నిజంగా దానివల్ల గొప్ప బహుమానము దొరికేదిగా ఉంటుంది. కాబట్టి మూడవదిగా, వాట్ వీ నీడ్ టు ఎగ్జామిన్ కన్సర్నింగ్ అవర్ లవ్, వీ మస్ట్ డూ ఎవ్రీథింగ్ టు లవ్ గాడ్, టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించి దేవుని సంతోషపరచడానికి చేయాలి. లేకపోతే మనుషులను సంతోషపెట్టడానికి మనం చేస్తున్నట్లయితే మనం ఏమవుతున్నామంటే అంత్య దినాలలో ప్రేమలో చల్లారిపోతున్న వారముగా ఉంటున్నాం. కాబట్టి లెట్ us రివైవ్ అవర్ లవ్, లెట్ us చేంజ్ అవర్ యాటిట్యూడ్. మన మనసును, వైఖరిని మార్చుకుందాం. ఈ దినం నుంచి నేను ఏది చేసినా నా ప్రభువుకు సంతోషకరంగా ఉన్నట్టు చేస్తాను, ఆయన కొరకే చేస్తాను తప్ప మనుషులకు చేయనని మనం తీర్మానించుకుందాం. తర్వాత 4వదిగా ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం ఇదివరకే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17లో మన ప్రేమ చల్లారిపోవడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, అవర్ ఫోకస్ ఈజ్ డివియేటెడ్ ఫ్రమ్ గాడ్ టు వరల్డ్. మన యొక్క నేత్రములు దేవుని నుంచి ఈ లోకం వైపు తిప్పబడినవిగా ఉంటున్నాయి. మనము లోకరీతిగా కలిగేటువంటి ఈ ఘనతను కోరుకుంటున్నాం, లోకరీతిగా వచ్చేటువంటి ప్లెజర్స్ను కోరుకుంటున్నాం, లోకరీతిగా వచ్చేటువంటి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం. దాని విషయంలో మన మనసు తిప్పివేయబడింది. దేవుడు ఇప్పుడు ఆనందంగా లేడు, దేవుడు ఇప్పుడు సంతోషంగా లేడు, దేవుడు ఇప్పుడు మీకు అంటే ఆయన అన్ని విధాల సంతృప్తిని కలిగజేసే వ్యక్తిగా కనబడడం లేదు. ఇప్పుడు లోకమే సంతృప్తినిచ్చేదిగా ఉంటున్నది, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. లోకమే మనకెంతో అంటే అది ఆకర్షణీయంగా కనబడుతున్నది. అందుకనే మన ప్రేమ చల్లారిపోతూ ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఈ లోకం ఎప్పుడు ధనాశ, అధికారము, ఆనందాలు, ప్లెజర్స్, వీటి వైపున పరిగెత్తుతుంది ఈ లోకం. కాబట్టి మనం కూడా వారిలాగా ఉంటే మనం దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతుంది, మన ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ఈ దినాల్లో చాలామంది ప్రేమ ఎందుకు చల్లారిపోయిందంటే, దే ఆర్ సీకింగ్ ద వరల్డ్లీ థింగ్స్ మోర్ దాన్ గాడ్. ఈ లోక సంగతులు ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకనే విశ్వాసులలో చాలామంది ఇప్పటికే ప్రేమలో చల్లారిపోయిన వారుగా ఉంటున్నారు. వారు అధికారం కొరకు ప్రాకులాడుతున్నారు, అందుకే ప్రేమ లేదు. వారి లోకరీతికి వచ్చి ఆనందాల కొరకు ప్రాకులాడుతున్నారు, అందుకని దేవుడు అంటే ఇష్టమే లేకుండా పోయింది. కాబట్టి మనము ఎంతో జాగ్రత్త పడాలి.
యవనస్తులారా, ప్రియమైన సోదరి సోడ, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఎక్కువగా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుడు నీకు ఎక్కువగా ప్రేమగా ఉంటున్నాడా, లేకపోతే లోక సంగతులు నీకు ఎక్కువగా ప్రేమైనవిగా ఉంటున్నాయా? జాగ్రత్తగా చూసుకోవాలి. లోక సంగతులు నీకు ప్రేమైనవిగా ఉంటున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నావు. అది చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రేమలో చల్లారిపోతున్నావు, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వీ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ విషయంలో మనం కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఎంతో భయంకర నష్టాన్ని మనం కొని తెచ్చుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి 4వదిగా జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నానా, లోకమును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నానా? నా స్నేహితులు ఎక్కువగా ప్రియమైన వారుగా ఉంటున్నారా? ఈ లోకరీతిగా వచ్చేటువంటి ఆనందం అది ప్రియమైనదిగా ఉంటున్నదా? సినిమాలు, షికార్లు ప్రియమైనవిగా ఉంటున్నాయా? లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటి వ్యర్థమైన పాపపూరిత సంగతులు ప్రియమైనవిగా ఉంటున్నాయా? దేవుని భక్తులు యోసేపు దేవుని ఎక్కువగా ప్రేమించినాడు తప్ప శరీరాశను ప్రేమించలేదు. దానియేలు దేవుని ఎక్కువగా ప్రేమించినాడు తప్ప తన ప్రాణాన్ని కూడా ప్రేమగా ఎంచలేదు. కాబట్టి ఈ విధంగా దేవుని భక్తులు అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినారు. అందుకనే వారు దేవుని ప్రేమలో వారు ముందుకు సాగగలుగుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వీ మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ దిస్. దేవుని కంటే మరి ఎక్కువగా దేన్ని ప్రేమించినా మనము నష్టపోయే వారముగా మనం ఉంటాం. ఎందుకంటే అది మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరముగా తీసుకొని వెళ్ళిపోయేదిగా ఉంటున్నది. అందుకని ఈ దినాల్లో మనం చూస్తే సంఘాల్లో ప్రేమలో చల్లారిపోయిన వారుగా అనేక మంది కనబడుతూ ఉంటున్నారు. తర్వాత 5వదిగా మనం పరిశీలించుకుందాం. చూడండి, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ 1 నుంచి 10 వరకు దైవజనుడైన ఏలియా గురించి రాయబడుతూ వచ్చినాయి. ఏలియా ప్రభు కొరకై, దేవుని కొరకై ఆయన దేవుని కొరకై ఎంతో అంటే జలస్తో ఆయన జీవించిన వాడు, అంటే పట్టుదలతో జీవించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన ప్రభు కొరకై బలంగా ధైర్యంగా నిలబడిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు ప్రభు అయిన దేవుడే నిజమైన దేవుడని నిరూపించడానికి ఛాలెంజ్ చేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ బయలుదేవత ప్రవక్తలందరినీ చంపివేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా ప్రభు కొరకై ఘనమైన కార్యాలు చేసిన వాడు ఏలియా. కానీ ఇప్పుడు ఏలియాకు ఒక సమాచారం వచ్చింది. 19వ అధ్యాయం మొదలు, ఏలియా చేసినంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు ఆహాబుకు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. కాబట్టి ఇప్పుడు యెజెబెలు ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు అనేక మంది ప్రవక్తలను చంపివేశావు, ఆ ప్రవక్తల్లో ఒకని వలె నువ్వు కూడా అయిపోతావు అని యెజెబెలు ఛాలెంజ్ చేసింది. ఇలా ఛాలెంజ్ చేసినప్పుడు ఎంతో ఏలియా నిరుత్సాహపడిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇంతగా నేను ప్రభు కొరకు చూస్తే ఇదే నా జీవితంలో జరగబోయేది. ఈమె నన్ను చంపివేసానంటుంది, ఇంతగా నేను ఇటువంటి దుస్థితికి నేను వెళ్ళాలా అని లోపల దేవుని విషయంలో ఒక విధమైన ఆయాస కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకని ఏం చేశారంటే, ఇంకా చాలు ప్రభు, దట్స్ ఆల్ ఎనఫ్, టేక్ మీ టు హెవెన్, ఇంక ఐ డోంట్ వాంట్ డూ యువర్ వర్క్ ఆన్ దిస్, నీ భూమి మీద ఇంక నేను పని చేయదలుచుకోలేదు అని ఆయన ఏం చేశారంటే బదరీ వృక్షం కింద నిరుత్సాహంతో నిద్రపోతూ ఉంటున్నాడు. ఎందుకు దేవుని ప్రేమించి ఇంకా ప్రభు కొరకై బలమైన విధానంలో ముందుకు సాగలేకపోయినాడు అంటే కారణం ఏంటంటే లోపల ప్రభు విషయంలో ఆయాసం ఉంది. నేను ఇంతగా చేస్తే నాకేంటి ఈ పరిస్థితి అనేటువంటి ఆయాసం ఉంది. ఈ దినాల్లో ప్రేమైన సోదరి సోడ, ఇలాంటి ఆయాసములో అనేక మంది విశ్వాసులు ఉంటున్నారు. ప్రభు విషయంలో దేర్ ఈజ్ ఎనిమిటీ, విరోధ భావం ఉంది లోపల. ప్రభు విషయంలో లోపల కోపం ఉంది, ప్రభు విషయంలో ఆయాసం ఉంది. అందుకనే చాలామంది ప్రభు కొరకై ముందుకు సాగడానికి బదులు ఇక చేసింది చాలే అనేటువంటి విధానంలో మనుషులు కనపడుతూ ఉంటున్నారు విశ్వాసులు. అందుకని ప్రేమలో చల్లారిపోతున్నారు. ఇంకా ప్రభు కొరకు అత్యధికమైన విధానంలో పనిచేసే బదులు వారు చల్లారిపోతున్నారు, ఇంకా చాలే అనేటువంటి స్థితిలోనికి వస్తున్నారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారముగా మనం ఉంటున్నాం. ప్రేమైన సోదరి సోడ, ప్రభు విషయంలో మనలో ఏ చిన్న ఆయాసం ఉన్నా కానీ అది మనకి ఏమాత్రము మన ఆత్మీయ జీవితానికి క్షేమమైంది కానే కాదు.
అదెంతో భయంకరమైన నష్టదాయకమైనది. ప్రభు విషయంలో నీళ్ళు ఆయాసాన్ని కలగజేసి సైతానుడు ప్రభు నుంచి నిన్ను దూరపరచాలని కోరుతూ ఉన్నాడు. అందుకని అలాంటి ఆలోచనలు వాడు తీసుకుని వస్తున్నాడు. ఇశ్రాయేలీలు అలాంటి ఆలోచనలతో నింపబడి ప్రభువుని వెంబడించకుండా దూరంగా వెళ్ళిపోయినారు. ప్రభు పదే పదే వారికి వర్తమానం పంపిస్తూ వచ్చినాడు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను, మీ పక్షంగా నేను నిలిచి ఉన్నవాడుగా ఉంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని పదే పదే ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలు కానీ తెలియజేసిన ఒక ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే, ఐ లవ్ యూ స్టిల్, నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ఏదో మన జీవితంలో జరిగిన కార్యములను బట్టి వీ షుడ్ నెవర్ గెట్ యాంగ్రీ ఆన్ అవర్ గాడ్. మన దేవుని విషయంలో ఎప్పుడే కానీ కోపము, ఆయాసము మనలో ఉండకూడదు. ఇదెంతో నువ్వు ప్రార్థించలేవు, నువ్వు వాక్యాన్ని చదవలేవు, మందిరానికి రావలేవు, ఆరాధన చేయలేవు, దేవుని కొరకు పని చేయలేవు. ఈ ఆయాసం నీకు ఎంతో నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. మన ప్రభు మన ఎడల ఏది చేసినా అది ఆయన ప్రేమతోనే చేయించున్నాడు. ఏది అనుమతించినా అది ప్రేమతోనే అనుమతిస్తున్నాడు. అందుకనే గొప్ప మాట ఉంది కదా, చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా 8:28 మనందరం కలిసి చదువుదాం. మనందరికి బాగా పరిచయమైన వచనం. Let us turn to Romans chapter 8 verse 8. Let us read all together. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించున్న వారికి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, ఆయన సంకల్పం చేత మనం పిలువబడ్డాము గనక, ఆయన మార్గంలో మనం ఉన్నాం గనక, ఆయన చేతుల్లో చెక్కబడిన వారంగా ఉంటున్నాం, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటున్నాం గనక మన జీవితంలో ఏది కూడా ఆయన సంకల్పం లేకుండా జరగదు. ఏదైనా జరిగినాక అది మేలు కొరకే జరుగుతూ ఉంటున్నది. అది దేవుడు మేలు కొరకే అనుమతించినాడు. అందుకనే గొప్ప దైవజనుడు దావీదు అంటూ వచ్చినాడు, నేను నీ ఆజ్ఞలను పాటించడానికి శ్రమ ఎందుట మేలాయను ఆయన చెప్పగలుగుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మన జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే. నెవర్ హ్యావ్ ద బ్యాడ్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ గాడ్. దేవుని విషయంలో నీలో కోపము కానీ ఎటువంటి ఆయాసము కానీ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఆయన వల్ల నిన్ను ప్రేమించు వాడి లోకంలో ఎవ్వరు కూడా లేనేలేడు. ఆయన వల్లే నమ్మదగిన వాడి లోకంలో ఎవరు కూడా లేనేలేడు. ఆయన వల్ల నీ జీవితంలో కార్యం చేయగలిగిన వాడు ఎవడు కూడా లేనేలేడు. అంత నమ్మదగిన ప్రేమ కలిగిన దేవుడు మరి నీ జీవితంలో నీకు విరోధముగా ఏదైనా చేస్తాడని ఎలాగ ఆలోచించగలుగుతున్నాం? కాబట్టి ఆయన ఏది కూడా మన జీవితంలో మనకు విరోధంగా చేయడు, మనం మేలు కొరకే చేయువాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన ఇశ్రాయేలుకి ఇలాంటి వర్తమానం పంపించినాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 29 verse 11. Let us read all together. ఇర్మియా 29:11 మనం అందరం కలిసి చదువుదాం. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కూడా దేవుడు వారిని ఈ యొక్క బబులోని దేశానికి, ఆయా దేశాలకు వారిని పంపించినాడని లోపల ఎంతో కోపం ఉంది వారికి, ఎంతో ఆయన విషయంలో ఆయాసం ఉంది, ఆయన మీద విరోధ భావం కలిగి ఉన్నారు. ఆయన మాటలు వినడానికి కానీ ఆయన వెంబడించడానికి వారికి ఇష్టం లేకుండా పోయింది. ఆయన ఆరాధించడానికి ఇష్టం లేదు. అందుకని మనుషులు వెంబడిస్తున్నారు, విగ్రహాలను పూజిస్తున్నారు. ఆయన పూర్తిగా విడిచిపెట్టడానికి వారు పూనుకున్న వారుగా ఉంటున్నాడు. అయినా కానీ ప్రభు వారిని విడిచిపెట్టలేదు, పదే పదే వారికి వర్తమానం పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రేమైన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని ఏర్పరచుకున్న, రక్షించినాను, మిమ్మల్ని విడిపించినాడు, ఎర్ర సముద్రంలో నుంచి దాటించినాను, మిమ్మల్ని పోషించినాను, వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చినాను, ఇంకా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. మీ ఎడల జరిగిస్తున్న ఈ కార్యములు అవి హానికరమైనవి కాదు, అవి మేలు కొరకే. అది ఒక మంచి ఉద్దేశంతోనే నేను జరిగిస్తూ ఉంటున్నాను. రాబో దినాల్లో గొప్ప మేలు కొరకే అవి నిర్ణయించబడ్డాయి. కాబట్టి నా మీద మీరు కలిగినటువంటి కోపాన్ని తొలగించుకునండి, తీసివేసుకునండి. కమ్ టు మీ, నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నన్ను వెదకుడి, నేను మీకు దొరుకుతానని ఆయన పదే పదే అంటూ వచ్చిన. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ దినం కూడా మనం గ్రహించే సత్యం ఏంటి అంటే, అనేక మంది విశ్వాసులలో దేర్ ఈజ్ ఎ యాంగ్రీ అగైనెస్ట్ గాడ్. దేవుని విషయంలో ఆయాసం ఉంది,
దేవుని విషయంలో కోపం ఉంది. వారు బయటికి చెప్పలేకపోవచ్చు, భయంతో వారు చెప్పలేకపోవచ్చు, భయంతో వారు దానిని వెల్లడి చేయలేకపోవచ్చు, భయంతో వారు లోపల ఆలోచించకపోవచ్చు. కానీ దేర్ ఈజ్ డీప్ సీటెడ్ యాంగ్రీ అగైన్స్ట్ గాడ్. దేవుని విషయంలో కోపం ఉంది. దానివల్లనే సంపూర్ణంగా నేను దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు, ప్రభు కొరకే జీవించడానికి ముందుకు సాగలేకపోతున్నావు. ఏలియా వలె కోపం బట్టి నిద్రపోతున్నావు ఆయా డిస్కరేజ్మెంట్లో. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకుందాం. అందుకే అనేకుల ప్రేమ చల్లారిపోయినదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి మధ్యాహ్న కాల సమయం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. మనలో ఎక్కడైనా దేవుని విషయంలో కోపము, ఆయాసం ఉందా? ఆ కోపమే మనల్ని దేవుణ్ణి లేకపోవడానికి అడ్డుగా ఉంటున్నదా? జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఈ 5 విషయాలు బట్టి మన ప్రేమ చల్లారిపోవచ్చు ఉంటున్నది. మొట్టమొదటిగా స్వార్థం దేవునిలో మన ప్రేమను చల్లారిపోనట్లుగా చేస్తుంది. ఫాల్స్ సాటిస్ఫాక్షన్, ఆచారరీతిగా జరిగించే కార్యాలను బట్టి ప్రభువును ప్రేమించలేకపోతున్నాం. ఈ మనుషులను సంతోషపెట్టు వారముగా ఉంటున్నాం గనక ప్రభువును ప్రేమించలేకపోతున్నాం. అంతేకాదు లోకమును అధికంగా ప్రేమించున్నాం గనక ప్రభువును ప్రేమించే విషయంలో వెనకడిగిపోతున్నాం. అంతేకాదు లోపల దేవుని ఎడల ఆయాసం కలిగి ఉన్నాం గనక ప్రేమలో చల్లారిపోతున్నాం. కాబట్టి ఏదైనా కారణము ప్రభు మన ఎడల చూపుచున్నట్లయితే మనం సరి చేసుకుందాం. ఇది నా ఒప్పుకొని, ప్రభువా నీవు నన్ను ఎంతో ప్రేమించే దేవుడు, నీ వలె నన్ను ప్రేమించువాడు ఎవడు కూడా లేనేలేదు. నీ ప్రేమ మారనిది, మార్పు చెందనిది, శాశ్వతమైన ప్రేమ. మనుషులు నన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీవు మాత్రం నన్ను ఎన్నడూ ఎడబాయవు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన దేవుడు, నేను నిన్నే ప్రేమించు, నా యాత్ర జీవితంలో ముందుకు సాగుతాను అని తీర్మానించుకొని మనం ముందుకు సాగుతాం. మోకరించండి.